సార్ యాక్సిడెంట్ కేసు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. సార్ సార్ ఏం కావాలి సార్? ఐపీఎస్ ఈ కాకి డ్రెస్ వేసుకోగానే నువ్వు ఇండియన్ పోలీస్ సర్వీసా? సార్ ఈ కాకి ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఇండియన్ పబ్లిక్ సర్వీస్. ఓకే, వాట్ యు వాంట్? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. సార్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి సార్. బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. సార్ సార్ నేను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. నీకు అర్జెంట్ అంటే మేము వదలాలా? బ్రింగ్ దమ్. సార్ ఏంట్రా పెద్ద పోజు కొడుతున్నావు? బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. సార్ ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, లైసెన్స్ త్వరగా త్వరగా చూడండి సార్, త్వరగా. నేను వెళ్ళాలి సార్, చూడండి. ఓవర్ స్పీడ్ కి ఫైన్ ఎంతో తెలుసా? ఓవర్ స్పీడ్ కేసు 500 రూపీస్. సార్ నేను కావాలని రాలే, ఎమర్జెన్సీ కేసు, స్పీడ్ గా వెళ్ళాల్సిందే, మస్ట్ అండ్ షుడ్. నాకే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తావా? స్టేషన్ వచ్చి ఫైన్ కట్టి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళు. ఇది మస్ట్ అండ్ షుడ్. ఓకే ఓకే ఓకే, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకంటే బాగా తెలుసు, కానీ ఏం చేసేది? ఓకే ఓకే, స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. డిపార్ట్మెంట్ లో అడిగేవాళ్ళు అడ్డేవాళ్ళు ఎవరు లేరని, లంచాలు మరిగి బలిసిన వాళ్ళని చెరుకు గడ పిండినట్టు పిండి పిప్పి చేయడానికి మళ్ళీ ఉగ్ర నరసింహావతారం ఎత్తి వచ్చాను. లెర్న్ హౌ టు స్టాండ్ బిఫోర్ ఎ సీనియర్. దట్స్ గుడ్. వెల్, డేట్ February 27th. Vehicle auto K019999. Place Panjagutta High Road. Name Narasimha. You have snatched away his RC book, license, insurance illegally. I want those documents. Sir ledu, sambar ledu. Better you bring them onto my table immediately. Out. సార్ ఎక్కడో మిస్ అయినాయి. మిస్సా? ఒక ఆటో డ్రైవర్ ఆటో తోలడానికి డ్రైవింగ్ నేర్చుకుని, లైసెన్స్ తీసుకుని, తల తాకట్టు పెట్టి ఆటో కొనుక్కుని, సడన్ గా పెరిగిపోయే పెట్రోల్ ధరల్ని లెక్క చేయకుండా ఎండనక వాననక రాత్రింబగళ్ళు పాపం కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. వాడు సంపాదించే ఒక్కొక్క రూపాయి వెనక వాడి తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, పెళ్ళాం పిల్లల భవిష్యత్తే దాగుందని నీకు తెలుసా? నీకెలా తెలుస్తుంది? డాక్యుమెంట్స్ ఎక్కడో పోయాయి, కానీ వాళ్ళు ఇచ్చిన లంచం మాత్రం సేఫ్ గా దాచుకున్నావుగా. నన్నే ఇంత ఏడిపించిన వాడివి పబ్లిక్ ఇంకెంత ఏడిపించుంటావు. సారీ సార్. డోంట్ యూజ్ ద బ్లడీ వర్డ్ సారీ. మీరంతా తప్పులు చేస్తూ సారీ సారీ అనడం వల్లే మన దేశం నాశనం అయిపోతుంది. స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా మనకి ఈ రోజు వరకు డిసిప్లిన్ అంటే ఏమిటో తెలియలేదు. మనకు కావాల్సింది సారీ కాదు, డిసిప్లిన్. అది నీకెలా తెలుస్తుంది? సరిగ్గా నించోవడం తెలీదు, బటన్స్ పెట్టుకోవడం తెలీదు, హెయిర్ కట్ చేసుకోవడం తెలీదు. నువ్వు ఒక పోలీస్. నువ్వు ఈ పవిత్రమైన పోలీసు ఉద్యోగంలో చేరడం కంటే పిల్లల్ని తరచి బతకడానికేనా నువ్వు లాయకి? లుక్, నీ కర్తవ్యానికి ద్రోహం చేసినందుకు నిన్ను 6 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. సార్ No sentiments in the police department. No sentiment. Be prepared for your suspension order, okay?